ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా 2% పెరిగింది. రాజకీయాలపై విశ్లేషణలు చేసేవారికి 2% ప్రాధాన్యత ఏమిటో బాగా తెలుసు. ఎందుకంటే ఏపీలో సహజంగానే పోలింగ్ ఎక్కువగా జరుగుతోంది. గతంలో దాదాపుగా 80% ఉంటే అది ఇప్పుడు 82% అయింది. ఇంత ఎక్కువగా పోలింగ్ జరిగే రాష్ట్రాలు ఇండియాలోనే అరుదు. పార్టీల ఎలక్షనీరింగ్ కానీ మరొకటి కానీ మొత్తానికి అత్యధిక పోలింగ్ జరిగింది. మరి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంటే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దింపడానికి ఉత్సాహంగా ఓటింగ్కు వస్తారు. ఆ ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటే ఓటు వేయడానికి ఆసక్తి చూపరు అనేది భారత రాజకీయాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్న ఒక సూక్తి. దీన్ని రాజకీయ వర్గాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటాయి. వీరి నమ్మకానికి తగ్గట్లుగానే అనేక రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారిపోయాయి. అయితే మారని సందర్భాలు కూడా ఉన్నాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఎప్పుడూ పాజిటివ్ ఓట్ పడుతూనే ఉంటుంది. పోలింగ్ శాతం పెరుగుదలతో అక్కడ ఫలితాలకు సంబంధం లేదు. కానీ అక్కడ రాజకీయాల పరిస్థితి వేరు, అక్కడ జనం ఆలోచనలు వేరు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు రాజకీయంగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఇంకా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అందుకే ఫలితాలు అంచనాలకు అందని విధంగా ఉంటాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో 82%కి కొద్దిగా తక్కువగా పోలింగ్ నమోదైంది. ఏపీలో ఎప్పటికప్పుడు పోలింగ్ పర్సంటేజీ పెరుగుతూనే ఉంది. 2014తో పోలిస్తే 2019లో 1% పోలింగ్ పెరగ్గా 2019తో పోలిస్తే 2024లో 2% అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళిన ప్రజలు దూరాభారమైన ఖర్చులకు వెనకాడకుండా వచ్చి ఓటేసి వెళ్లారు. ఇది వారిలో ఉన్న చైతన్యాన్ని తెలుపుతోంది. ప్రజాస్వామ్యంలో ఎంత ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటే అంత నిజమైన ప్రజాభిప్రాయం వెలుగులోకి వస్తుంది. దేశంలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న రాష్ట్రం ఏపీనే. ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉండటం, పట్టణ ప్రజలు కూడా ఓటు విషయంలో ఎంతో పర్టికులర్గా ఉండటంతో ఓటింగ్ శాతం ఎక్కువగా మారింది. ప్రతి 100 మందిలో 82 మంది ఓటు హక్కును వినియోగించుకోవటం మామూలు విషయం కాదు. పోస్టల్ ఓట్లలో కూడా 95%కి పైగా వినియోగించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా అయితే వారు దరఖాస్తు కూడా సగం మందే చేసుకుంటారు. ఎలా చూసినా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓటర్లలో ఓ రకమైన భావన ఉందని ఈ పోలింగ్ వేవ్ చూస్తే అర్థమవుతుంది. ఈ భావన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న కసి అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. కాదు, 5 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న తపన అని విపక్షాలు చెబుతున్నాయి. పాజిటివ్ ఓటు వేయడానికి ఇలా వెంటపడి అష్టకష్టాలు పడి ఏపీకి వెళ్లేవారు ఉంటారని ఎక్కువ మంది భావించడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళే ఉంటారని అంచనా. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఏపీలో అనేక రకమైన సమస్యలు చుట్టుముట్టాయి. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, కనీస రోడ్లు సదుపాయాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మాత్రమే చెబుతోంది. అలా డబ్బులు తీసుకునే ఓటర్లు బయట రాష్ట్రాల్లో ఉండేవారు తక్కువ. వారిలోనూ ఉపాధి విషయంలో గుబులు ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే ఏపీలో పెరిగిన ఓటింగ్ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతే అని చెబుతున్నారు. సహజంగా అధికారంలో ఉండే పార్టీలు పెరిగిన పోలింగ్ను తమకు అనుకూలంగా చెప్పుకుంటాయి. 2019లో 1% ఓటింగ్ పెరిగితే టీడీపీ ఘోర పరాజయం చూడాల్సి వచ్చింది. అప్పట్లో ఓటింగ్కు కౌంటింగ్కు మధ్య 2 నెలల గ్యాప్ ఉంది. ఈ మధ్య కాలంలో అనేక విశ్లేషణలు చేసిన ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా జరిగిందా వ్యతిరేకంగా జరిగిందా అన్నది తేల్చలేకపోయారు. ఫలితాలే వైసీపీ వేవ్ ఉందని తేల్చాయి. ఈసారి కూడా ఎవరెన్ని విశ్లేషణలు చేసినా ఫలితాలే అసలు నిజం. పెరిగిన పోలింగ్ పర్సంటేజీ ఎటువైపు ఉందన్న దానిపై ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటారు. కానీ 2% ఓట్ల మాత్రం ఫలితాల్ని డిసైడ్ చేయబోతున్నాయి. మా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది అన్న అభిప్రాయానికి తావు లేకుండా ఓటు అనేది అత్యంత ముఖ్యం అని భావిస్తున్న ఓటర్ల చైతన్యం ప్రజాస్వామ్యానికి రక్ష అనుకోవచ్చు. కేవలం పోలింగ్ పర్సంటేజీ పెరిగిందని అధికార పార్టీ ఓడిపోతుందని చెప్పలేం. పోలింగ్ పర్సంటేజీ పెరగడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో ప్రభుత్వ వ్యతిరేకత ఓ కారణం అయితే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు అలాగే వస్తాయని అనుకోవచ్చు. మొత్తంగా జూన్ 4వ తేదీన అసలు ఫలితాలు వెల్లడవుతాయి.